నా ఫేవరెట్ సబ్జెక్టు మిమ్మల్ని నేను ఎప్పటి నుంచి అడగాలనుకొని తెలుగు రాజ్యం కోసం అడగకుండా వదిలేసిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారి పౌరాణిక చలనచిత్ర శైలీకరణ మీద మీకున్నటువంటి ఆధిపత్యం. ఎందుకంటే ఆ సినిమాలు చూస్తూ పెరిగినటువంటి ఒక తరం, ఆ తరంలో నేనున్నాను. ఆ తరంలో నేను ఉండడమే కాకుండా సాక్షాత్తు మీరు ఇంటరాక్షన్ ఉండేది. నందమూరి తారక రామారావు గారితో దాదాపు సంవత్సరంన్నర పైగా వారిని చాలా అతి సన్నిహితంగా గమనించేటటువంటి ఒక మహద్భాగ్యం కలిగింది. ఆఖరి జనరేషన్ నేనే. మా జనరేషన్తో ఇంకా ఆఖరు 96 జనవరి 18 ఆయన దివంగతులు అయ్యారు. కాబట్టి ఆయన మాటల్లో విన్న పౌరాణిక పాత్రల గురించి కావచ్చు, లేకపోతే డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు వారి మీద చేసినటువంటి సిద్ధాంత వ్యాసం పరిశోధన ఏదైతే కావచ్చు, తర్వాత మీతో మాట్లాడుతున్నప్పుడు మీకున్నటువంటి సాధికారత కావచ్చు, ఇవన్నీ ఒక అభిమానిగా మాత్రమే సాధించేటటువంటి ఇది కాదది. ఆ జ్ఞానం అనేది వాటితో మీరు నిరంతరం ప్రయాణం చేస్తే ఆ పాత్రలతో కానీ ఆ సినిమాలతో కానీ సాధ్యమయ్యేటటువంటి విషయం. అసలు ఎన్టీ రామారావు గారిని ఒక పౌరాణిక పురుషుడిగా మీరు ఎట్లా అభివర్ణిస్తారు, ఎందుకు అభివర్ణిస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు చెప్పాలంటే ఎన్టీ రామారావు గురించి మీరు నేను మాట్లాడుకుంటే దొరలేదు. అదేమిటంటే లెట్ మీ టెల్ యూ, పౌరాణిక పురుషుడు, కొంతమంది దేవుడు మహాపురుషుడు అంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్, దట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్ ఈజ్, తెలుగు ఆధునిక తెలుగు చరిత్రలో తెలుగు సమాజంపై ఇంత ప్రభావాన్ని చూపించిన వ్యక్తి మరొకడు లేడు. అందరికన్నా గొప్పవాడా త్యాగధనుడా అంటే కాదు. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య కంటే రామారావు గారు గొప్పవారు కారు కొన్ని విషయాల్లో. టంగుటూరి ప్రకాశం గారు ఉన్నారు, తరిమెల నాగిరెడ్డి గారు ఉన్నారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ఆయన ఇంకా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, తిరుపతినేని రామస్వామి చౌదరి, సిఆర్ రెడ్డి గారు ఇంకొంచెం ముందు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యుక్త వయస్సు అంతా 19వ శతాబ్దంలో గడిచిపోయింది. వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళంతా ఖచ్చితంగా ఈయన వాళ్ళతో పోల్చలేము. కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గుణగణాలు కానీ గొప్పతనం కానీ అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న ఆయన, ప్రజా జీవితంలో ఉన్న ఎలాగా మనం పరిగణించాలి అంటే, ఆ వ్యక్తి యొక్క కార్యక్రమాలు కానీ ఆ వ్యక్తి యొక్క సిద్ధాంతం కానీ ఆయన చేసిన పనులు కానీ ఆయన కానీ ఆమె కానీ సమాజం పైన ఎంత ప్రభావం చూపాయి అనేది. అయితే ఈయన ఏంటంటే హిజ్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ డబుల్ ఎడ్జ్డ్. ఆయనకి రెండు వైపులు ఉన్నాయి ఆయన యొక్క ప్రభావం. ఎలాగా అంటే, ఒకటి కళాకారుడిగా, 2 రాజకీయ నాయకుడిగా. కళాకారుడిగా ఉంటూ అప్పుడప్పుడు ప్రజా జీవితంలో ప్రవేశించేవారు ఆయన. ఈ ఏదైనా కరువు కాటకాలు వచ్చినా చందాలు వసూలు చేయటం, రక్షణ నిధికి డబ్బులు ఇవ్వడం, అందరినీ మొబిలైజ్ చేసి చిన్న పాత్ర పోషించేవాడు ప్రజా జీవితంలో. ఇక కళాకారుడిగా మీరు అన్నారు పౌరాణిక పురుషుడు అంటే, ఖచ్చితంగా పౌరాణిక బ్రహ్మ. భారతదేశంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక వ్యక్తి ఇన్ని పురాణ పాత్రలను ధరించడం కానీ, పోషించడం కానీ, అన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయడం కానీ, నిర్మించడం కానీ, వాటికి దర్శకత్వం వహించడం కానీ, వాటికి స్క్రీన్ ప్లే రాయటం కానీ ఎక్కడా జరగలేదు. ఆయన స్వహస్తాలతో రాసుకున్న హ్యాండ్ రైటింగ్ గురించి. ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి వాడు వస్తాడు అంటే రాడని చెప్తాను నేను. ఎందుకంటే ఒకటి, హీ వాజ్ ఎనార్మస్లీ టాలెంట్ ఉంది మనిషి. ఆయన చాలామంది అంటే రామారావు గారు ఓవర్ యాక్షన్ ఎప్పుడు మంచినట్లే చేయగలరు. శివాజీ గణేశన్, రామారావు గారు ఓవర్ యాక్షన్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్లో కొంత ఊగాల్సింది ఎక్కువ ఊగడం, కొంత మరికొంచెం విరుపు చూపించడం, అంటే అది కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన ఇది. ఈవెన్ రాజ్ కుమార్ కన్నడ కంఠీరావు అంటారు, ఆయన కూడా అప్పుడప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకు వీళ్ళు తెలీదా అది ఎబ్బెట్టుగా కనబడుతుందని తెలీదా వాళ్ళకంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మేము ఎలా చేసినా సరే చూస్తారు. ఎస్వి రంగారావు గారు కూడా అప్పుడప్పుడు చూడండి సోషల్ డ్రామాలో పౌరాణిక, ఆయన వాచకం అంతా పౌరాణికం వచ్చేస్తుంటుంది ఆ టోన్. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్. దానిలో ఏంటంటే మేము ఎలా చేస్తే ఏంటి అనేది, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టాలెంట్. మీకు సంపూర్ణ రామాయణం సమయంలో వాడు బాడీకి మొత్తం మేకప్ వేస్తున్నాడు ఎస్వి రంగారావు గారికి. ఆయన విసుక్కుంటున్నాడంటే ఎస్వి రంగారావు గారు మొహం చూస్తారా, ఎస్వి రంగారావు చెప్పే డైలాగ్ వింటారా, ఇవన్నీ చూడరా అంటున్నాడట. బడుగు వెంకటరమణ గారు చివరిలో రావణాసురుడి యొక్క సొలిలోకి మొనోలాగ్
మదనం ఆ సీన్ ఆయన ఏదో 3 గంటలు పెట్టుకుంటే ఈయన ఒక 45 నిమిషాల్లో కొట్టిపారేశారు. స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగుతాడు. ఇదేనా ఒకనాటిన ఏదో శోభిల్లిన. సరే, మళ్ళీ రామారావు గారి విషయానికి వస్తే ఒక్కటి చూడండి, ఆయన హీఈస్ మేడ్ ఫర్ దట్. రామారావు గారు హీఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హ్యాండ్సమ్. మీకు హ్యాండ్సమ్ కొంత వేరు, రగ్గడ్గా ఉంటాయి లుక్స్. మోర్ బ్యూటిఫుల్. భారతీయ హిందూ సాంప్రదాయంలో ఉన్న దేవీ దేవతలు కానీ వాళ్ళందరినీ చూడండి, దే ఆర్ బ్యూటిఫుల్. రాముడు, కృష్ణుడు, ఈవెన్ రావణాసురుడు, దుర్యోధనుడు కూడా ఆ రగ్గడ్ కన్నా బ్యూటిఫుల్. ఈయన పోషించి సొగసుగా ఉంటాయి వాళ్ళ ఫీచర్స్ అన్ని. రవివర్మ తర్వాత వచ్చాడు. మన శిల్పకళను మనం కానీ ఆ చాతుర్యం చూసి, ఇది ఐకోనోగ్రఫీ, దాని ఐకోనోగ్రఫీలోకి వస్తాయి ఇవన్నీ. రామారావు గారు 1950లో మాయారంభ వేసి మళ్ళీ విరామం వచ్చింది ఆయనకి, పౌరాణిక పాత్రలు. ఈ లోపల జానపదాలు కొన్ని వేసాడు. అగిరాముడు సోషల్ డ్రామా కమ్మేది, జయసింహ ఇవన్నీ అయిపోయాక ఇక మాయాబజార్ వచ్చింది. మాయాబజార్లో అది ఒక యాక్సిడెంటల్ క్లిక్. అది అనుకోకుండా కృష్ణుడు పాత్ర, అదొక చరిత్రే కూర్చుంది. అక్కడి నుండి మీరు చూస్తేనండి, అంటే ఇవన్నీ కూడా ఇదివరకు ఒక ఛానల్లో మేము మాట్లాడుకున్నాం మనం. అవును. అక్కడ నుండి చూస్తే మీకు 57లో మాయాబజార్ వేసిన ఆయన, 58కి భూ కైలాస్లో రావణాసురుడు, మళ్ళీ 57లో వినాయక చవితి కూడా, 57లోనే సత్యానుసూయలో కౌశికుడి పాత్ర, చిన్న పాత్ర. ఎలా అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఈయన చేత రావణాసురుడి పాత్ర వేయిద్దామని? మొన్నే కృష్ణుడు వేశాడు కదా, మళ్ళీ రాముడికి దిగాడు సంపూర్ణ రామాయణం తమిళ్. అందుచేత ఏంటంటే ఆయన ఇక అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్. సీతారామ కళ్యాణం అద్భుతమైన సీతారామ కళ్యాణం కూడా శేఖర్ గారు మీకు భూకైలాసు బైలింగ్వెల్, మన కన్నడ తెలుగు ఒకేసారి శంకర్ గారి దర్శకత్వంలో చేసింది. అక్కడ రాజ్ కుమార్ గారు, ఇక్కడ రామారావు చేస్తే చర్చకు వచ్చిన తర్వాత తెలుగు రావణాసురుడి కంటే కన్నడ రావణాసురుడే ఇంత బాగా చేశాడన్నది వచ్చింది. అది నాకు బాగా పడిపోయింది. వెనక్కి పడి సీతారామ కళ్యాణంలో రావణాసురుడు అంటే ఏంటో చూపించాడు. మొన్న కూడా మా ఇంట్లో వాళ్ళ చేత కూడా చూపించాను సీతారామ కళ్యాణంలో కొన్ని ఘట్టాలు. ఇక పాట అంటారా, టైటిల్ సాంగ్ ఈ రోజుకి తెలుగు నాట ఆ పాట వివాహం పూర్తి కాదు, అది నెంబర్ 1. నెంబర్ 2 అంటే ప్రతి ఒక్క ఘట్టాన్ని చివరిలో సాధారణంగా దర్శకుడు అయినా హీరో అయినా రావణాసురుడు చివరి సన్నివేశంలో ఆయన కనబడకుండా పరశురాముడి చేత ఆ నటింపజేసిన తీరు కేవీఎస్ శర్మ గారు ఆయన ఆవేశం ఏసీ కాలేజీలో కలిసి డ్రామాలు వేశారు. అంటే ప్రతి ఘట్టాన్ని అద్వితీయంగా మలిచిన సినిమా అంటే దర్శకుడిగా ఈయన సీతారామ కళ్యాణం. ఇక అక్కడి నుంచి చరిత్ర లవకుశ. అక్కడ ఇప్పుడు ఏంటంటే రామారావు పాండవీయం సొంత సినిమా, తర్వాత శ్రీకృష్ణ సత్య సొంత సినిమా, అది కేవీ రెడ్డి గారికి, కానీ దర్శకత్వం ఈయనే చేశారంట. మొన్న లిస్ట్ తీస్తే పౌరాణిక చిత్రాల్ని అత్యధికంగా నిర్మించిన సంస్థ వీళ్ళదే, ఎన్ఐటి రామకృష్ణ స్టూడియో 8. వీరి తర్వాత కన్నాంబ గారి రాజరాజేశ్వరి ఫిల్మ్స్ వాళ్ళు 6. రేణుకాదేవి మహత్యం నుంచి మొదలు పెడితే దక్షయజ్ఞం వాళ్ళు ఏంటంటే క్లాసిక్. ఆవిడ కడార్ నాగభూషణ్. ఆ తర్వాత రాజ్యం పిక్చర్స్, విజయ ఫిల్మ్స్, రాజ్యం పిక్చర్స్, వీళ్ళంతా ఒక దీనిలోకి వస్తారు. వాళ్ళు మంచి సినిమాలు తీశారు. రాజ్యం పిక్చర్స్ హరిశ్చంద్ర కానీ, నర్తనశాల కానీ, నభూత నభవిష్యత్ బ్రహ్మాండమైన సినిమాలు తీశారు వాళ్ళు. అసలు హరిశ్చంద్ర, రంగారావు గారు, ఇప్పుడు ఇక్కడ మన పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం రామారావు గారి మీద ఎంత ఉందో, రంగారావు గారు చేసిన కొన్ని పాత్రలు ఆయన కంటే బాగా నేను పోషించాను అనిపించుకోవాలనే ఆలోచన రామారావు గారికి కూడా ఉండి, రామారావు గారు కొన్ని పాత్రలు చేసి భీష్మ రామారావు గారు ఒకసారి ఉన్నారట, ఆయన ఎప్పుడు మాట్లాడరు కదా, ఇప్పుడు ఇంకొకళ్ళ గురించి కామెంట్ చేయరు. బ్రదర్ 3 గంటల సేపు నడిపించాలి కదా సినిమా అన్నారట. అంటే ఏంటి, ఎస్వి రంగారావు గారు ఆ అరగంట 20 నిమిషాలే మెరుపిస్తాడు ఈయన అన్నాడట. 3 గంటలు నడిపించాలి బ్రదర్ సినిమాని అన్నారట. ఒకే మాట ఎక్కడో బహుశా మీరు అన్నట్టు పృథ్వీరాజ్ కపూర్, ఎస్వి రంగారావు గారి ఇన్ఫ్లుయెన్స్ రామారావు గారి మీద లేదు. చేసిన కొన్ని పాత్రలు ఈయన చేశారు. అంటే ఈయన ముందు చేశారు, అంటే రావణాసుడి పాత్ర ఈయన ముందు చేశారు రామారావు గారు. అలాగే కానీ దుర్యోధనుడి పాత్ర ఆయన ముందు చేశారు, పాండవనవాసం. తర్వాత ఈయన శ్రీకృష్ణ పాండవ్యంలో ఇక కృష్ణుడుగా మరి ముందా వెనుక ఈ వీడా వాడా ఏమీ లేదు. కృష్ణుడు అంటే కృష్ణుడు ఈయనే. ఎస్వి రంగారావు గారి మీద ఛబీ బిస్వాస్ అనే బెంగాలీ నటుడు, క్యారెక్టర్ యాక్టర్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందంట ఎస్వి రంగారావు గారు మీద. ఎస్వి రంగారావు గారు లెర్నెడ్ మ్యాన్, ఇంగ్లీష్ నావెల్స్, హాలీవుడ్ సినిమాలు చూసి, నాన్నగారు డాక్టరు.
అందుచేత ఏంటంటే రామారావు గారు పౌరాణిక పాత్రలు వేయటమే కాదు, దర్శకత్వం, తర్వాత ఆయన పికప్ చేసిన నటులు ఈ పాత్రకు ఇతను సరిపోతారు. అదండి శిశుపాలుడుగా రాజనాలని, నా ఉద్దేశంలో రాజనాలంత పెర్ఫెక్షన్ ఎవరిలోనే నాకు కనబడదు. శిశుపాలుడిగా చూస్తుంటే శిశుపాలుడు ఆయన వేసిన పాత్రలో చాలా పాత్రలో పెర్ఫెక్షన్ ఉంటుంది, కొన్ని తప్ప. శిశుపాలుడిగా రాజనాల్ని ఎంచుకోవడం, ఈయనైతే ఈ పాత్రకు పనికొస్తాడు అని. అలాగే శకునిగా ధూళిపాళ, అది రామారావు గారి ఇన్వెన్షన్, ఈయన ఇన్వెన్షన్ అది రామారావు గారు ధూళిపాళ గారిని. అలాగే సీతగా మరొక సీత, కళ్యాణం సీత గీతాంజలిని మించి ఎవరు ఆమె ఊహించలేము. సీతారామ దురదృష్టవశాత్తు ఆవిడ మన మధ్యలో లేరు. ఇక హరనాథిని మించిన కళ్యాణ రాముడు మళ్ళీ రాడు. అదే కళ్యాణ రాముడిని ఈ సీతారామ కళ్యాణంలో ఇంత నవయవ్వన ప్రాయంలో ఉన్న కళ్యాణ రాముడిని తీసుకువెళ్ళి ఎన్టీ రామారావు గారు భీష్మలో అత్యద్భుతమైనటువంటి భార్యల నడుమ శ్రీకృష్ణుడి పాత్ర రామారావు గారు పోషింపజేశారు. ఎన్టీ రామారావు గారు ఆయన ఏంటంటే అంటే రాయబారం సీన్ ఎన్టీ రామారావు గారి కన్నా ముందు హరనాథ్ గారే చేశారు. అంతే చేయించారు. రాయబారం తర్వాత వచ్చారు శ్రీకృష్ణ అవతారంలో అవతారం వరకు రాయబారం. సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, మధ్యలో ఎన్టీ రామారావు గారు, అది వెల్ నోన్ పోస్టర్. సత్యనారాయణ గారిని ప్రమోట్ చేయటం, పురాణ పాత్రలో కూడా దుర్యోధనుడిగా, రామకృష్ణ గారిని పౌరాణిక చాలా సినిమాలు చేయటం, శోభన్ బాబు గారిని కూడా పౌరాణిక పాత్రలు ఒకటి కాదు. శోభన్ బాబు గారి డే 1 లిస్ట్ తీసుకుంటే శేఖర్ గారు, రామారావు గారికి 12 సినిమాలు 14 సినిమాలు ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉంటాయి శోభన్ బాబు గారి పౌరాణిక సినిమాలు. అందుచేతంటే రామారావు గారి యొక్క నిశిత దృష్టి సినిమాల పైన, సెట్ డిజైనింగ్ పైన ఉన్నాయి. అయితే ఏంటంటే అన్ని వేళలా అందరూ ఒకే రకమైనటువంటి సక్సెస్ని అచీవ్ చేయకపోవచ్చు. ఆయన కొన్ని సినిమాలు చివరి రోజుల్లో 70వ దశకంలో తీసిన సినిమాలు అసలు బాగోవు. అసలు శ్రీమద్ విరాటపురం కానీ, బ్రహ్మర్షి విశ్వామిత్ర కానీ, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్, మీకు ఆ తర్వాత అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సినిమాలు చాలా మందికి ఈ విషయం తెలియదు శేఖర్ గారు, మీకు తెలుసు. ఒక సినిమా పూర్తి చేసి ఆయన విడుదల చేయకుండా సెన్సార్ ప్రాబ్లం వస్తే అట్టి పెట్టేశారు. ఏది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అట్టి పెట్టేసి సరిగ్గా మళ్ళీ ఆయన 84 పదవీచ్యుతుడై తర్వాత 85 ఎన్నికలకి వెళ్ళే సమయంలో ఆ సినిమా విడుదల చేశాడు. 85లో అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆడుతుంది ఆ సినిమా. తెలివైన చాలా మార్కెటింగ్. ఇది కూడా దాంట్లో ఎన్ని పాత్రలు వేశారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకటే కాదు, మీకు మొదట అరగంట రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వేమన, ఈ పాత్రలన్నీ పోషిస్తాడు ఆయన. అయితే ఆయన పైన విమర్శ ఉంది. అది సహేతుకం. ఏంటంటే పౌరాణికాలను ఆయన నచ్చినట్టు మార్చేవారు అనేది కొంత. ఎందుకంటే రామారావు గారి శత జయంతి కిందటి ఏడాది జరిగింది. రామారావు గారి శత జయంతి ఒక కళాకారుడిగా ఆయన శత జయంతిని చేయాల్సిన రీతిలో ఎవరూ చేయలేదు, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులు. ఎందుకంటే రామారావు గారి శత జయంతి అంటే దాని వారోత్సవాలు జరపాలి. ఆయన సినిమాలు కానీ పౌరాణిక రోజులు జరపచ్చు, అంత ఉంది. ఒక మాసం జరపవచ్చు. జరపలేదు. మరి ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఇది జరిగిందో లేదో 100 years ఐ డౌట్. నాకు ఇప్పటికీ సందేహమే, చెక్ చేయాలి. ఎవరికన్నా తీసిపోడు కళాకారుడిగా. ఇక రాజకీయ నాయకుడిగా బోల్డ్ వివాదాలు ఎదుర్కొన్నారు. ఆయన వివాదాల్లో కూరుకున్నారు. కానీ ఆయన ఇంపాక్ట్ సొసైటీ మీద, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మన తెలుగు సమాజంలో వచ్చిన పెనుమార్పులు ఉన్నాయి చూస్తుంటే. సోషల్ ప్రాసెసెస్ అన్నీ మారాయి. అది అంత తక్కువ సమయంలో, అంటే ఒక 4 ఏళ్ల వ్యవధిలో ఇవన్నీ వచ్చాయండి డెసిషన్స్ అన్నీ. అంత తక్కువ సమయంలో ఒక ఉద్యమ చరిత్ర లేని పార్టీ, పెద్దగా సైద్ధాంతిక బేసిస్ ఏమీ భావజాలం లేని పార్టీకి ముఖ్యమంత్రి అయ్యి ఒక సినిమా యాక్టర్గా వచ్చి, కళాకారుడిగా వచ్చి, రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి ఆ 4 ఏళ్ల వ్యవధిలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఉన్నాయి చూడండి. అది నభూతో నా భవిష్యత్తు. ఒకటి, బీసీలకు, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఎస్సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించటం, అది ఒక విప్లవాత్మక మార్పు. మున్సబుకరణం రద్దు చేయడం, స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం మహిళలకు. అలాగే యూనివర్సిటీ సిస్టమ్ని ప్రక్షాళన చేయడం, అంటే మెడికల్ కాలేజీలన్నీ మెడికల్ యూనివర్సిటీ, మహిళలకు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. అలాగే సింగిల్ విండో సిస్టమ్, ఈ లోన్లు ఇవన్నీ మనం రాయితీలన్నీ కూడా సింగిల్ విండో ప్రవేశపెట్టాడు ఆయన.
అది ప్రవేశపెట్టినందువల్ల ఆయన సామాజిక వర్గం వారు కూడా ఆయన మీద అసంతృప్తి వంశీకరణం రద్దు చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే రెడ్డీకరణం అంటే కేవలం 2 కులాల ఇది, మిగతా ప్రాంతాల్లో రెడ్డి కాదు మున్సబ్ అంటారు. మున్సబు కమ్మలు కాపులు అందరూ మిగతా వెలమలు రాజులు అందరూ చేశారు. అది ఈయనలో కొంత బ్రాహ్మణ ద్వేషం ఉండేది అంటే సహజం, ఎందుకంటే ఈయన సామాజిక వర్గం వారు ఆ త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చిన ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా, కాదు అని మనం అనలేం. అయితే అదే సమయంలో ఈ రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం, మీకు బ్రహ్మర్షి విశ్వామిత్రలో ఇది నాగభైరవ కోటేశ్వర ఏమయ్యా మీ బ్రాహ్మణ జాత్యహంకారం అనేటటువంటి సంభాషణ కాదు. ఆయన సినిమాల్లో ఇది వచ్చేది, ఇప్పుడు కపటి ఆద్రోణుడు అనాల్సిన పని లేదు అడవి రాముడిలో కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా ఏమండి పండితులారా పాట ఇదే. ఈ దానవేద స్వరకరణలో కూడా కర్ణుడు అంటాడు, మీరు సంపాదించిన తపోధనాన్ని ఈ శాపాల మీద వృధా చేయకండి, మానవాళి కళ్యాణానికి ఉపయోగించండి అంటే ఈయన ఎంత దాచుకున్నా ఇందులో బయటకు వచ్చేది, అది పెళ్ళుబికేది కదా. కనుక ఇదే కాకుండా ఈ రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం ఒకటి, ఈ బికేమ్ వెరీ అన్పాపులర్. తర్వాత ఏంటంటే మురళీధర్ రావు కమిషన్ రికమెండేషన్స్ని అదే ఉన్నపళంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనడం, అప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమించారు 86లో. దానికి కూడా మళ్ళీ ఈయన వెనకం చేయాల్సి వచ్చింది కోర్టు జడ్జిమెంట్ వల్ల. తర్వాత ఏంటంటే మండలాలని అంటే మనకి తాలూకాలు అనేవారు, తాలూకాలు సమితులు అనేవారు, వాటిని పునర్వ్యవస్థీకరించి హీ వెంట్ ఫర్ గ్రేటర్ క్వాంటమ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. అంటే ఈ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనేది మరికొంచెం విస్తృతంగా జరిగింది ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల. ఇవన్నీ కూడా ఒక 4 ఏళ్ళలో చేసి పడేశారు ఈయన. అయితే అదే సమయంలో ఏంటంటే దుందుడుకు చర్యలు, వివాదాలు, దళితులపైన దాడులు, వంగవీటి మోహన్ రంగారావు ఇది కారంచేడు నీరుకొండ రంగా హత్య, అది అందరికీ తెలిసేది. ఇదిగో ఈరోజే డిసెంబర్ 26 అనుకోకుండా గుర్తొచ్చింది కదా, తప్పదు. ఎందుకంటే అది ఒక చీకటి అధ్యాయం. అది అంటే ఒక ఎమ్మెల్యే నా ప్రాణహాని, ఇప్పుడు రంగాన్ని నేను పొగట్టం లేదు, కానీ ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే నా ప్రాణాలకు ముప్పు వాటిల్లబోతుంది అని హంగర్ స్ట్రైక్లో కూర్చుంటే చంపడం అనేది అది అత్యంత పాశవికం. ఇంతకన్నా హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇంకొకటి లేదు, మరొకటి లేదు. ఈ చిన్న స్టాంపీడ్లకే ఇంత హడావిడి చేస్తున్నారు కదా, అలాంటిది అంటే మనిషి ప్రాణం ఎప్పుడైనా సరే విలువైనది. ఒకరి ప్రాణమా 15 మంది 29 మంది ప్రాణాల విలువైనది కదా. అలాంటిది ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు, ముఖ్యంగా బలహీన వర్గాలు బాగా ఆరాధించే నాయకుడు నా ప్రాణాలకు ముప్పు ఉందన్నాడు, అతను వెళ్ళి నిరాహార దీక్షలో కూర్చుంటే అక్కడే శిబిరంలోనే అంతమందించడం అది హేయం. అది మరి ఈయన మాయన మచ్చ. కొన్ని వివాదాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం హ్యావింగ్ సెడ్ దట్, నేను కళాకారుడిగా రామారావు గారిని మించిన కళాకారుడు ఇంతవరకు ఇండియాలో పుట్టలేదు, ఎవరికి కోపం వచ్చినా సరే. తర్వాత ఇంకోటండి, ఆయన చూడండి రిఫ్లెక్సెస్ అంటారు కదా, బాడీ లాంగ్వేజ్ ఆయన అప్పుడప్పుడు అతి చేసిన, మామూలుగా మీరు చూస్తే టేబుల్ అవతల నుంచి ఫోన్ పెట్టేసి ఒక పెద్ద మనిషితో మాట్లాడాలి అంటే చుట్టూ తిరిగి రావాలి, వచ్చేటప్పుడు జేబులో చేతులు పెట్టుకోవాలా, లేదా చేతులు ఊపుకుంటూ శరీర భాష బాడీ లాంగ్వేజ్ రిఫ్లెక్సెస్ క్విక్ రిఫ్లెక్సెస్. ఉంది కదా శివాజీ గణేశన్, ఆయన ఇదే రక్త సంబంధం. నేనేమనుకున్నానంటే రామారావు గారు మక్కి దించుతారు, దీవార్ తర్వాత సినిమాల్లో జంజీర్ ఇవన్నీ కూడా తెలుగులో. నేనేమనుకుంటా రక్త సంబంధంలో కూడా ఈయన అలాగే కాదు, రక్త సంబంధంలో టోటలీ డిఫరెంట్. ఆయన తిరిగి వస్తాడు, వచ్చినప్పుడు జేబులో చేతులు పట్టుకోవాలా, తర్వాత మెట్టు మీద కాలు పెట్టి డైలాగ్ చెప్పడం, మెట్లు దిగుతూ చెప్పడం. ఎవరో నటశేఖర్లు నటభూషణలు అంటారు, ఎవరు అసలు ఎక్కడ దరిదాపుల్లోకి రా డైలాగ్ చెప్పడం ఇప్పటికీ కూడా రామారావు గారి కన్నా చక్కగా ఉచ్చారణతో, వాచకంతో, తర్వాత లిప్ మూమెంట్ ఖచ్చితంగా వస్తుంది డైలాగ్ ఆయనకి. సాగదీరు పైగా ముళపూడి వెంకటరమణ గారి సంభాషణల్ని ఫస్ట్ టైం రాశారు, మొట్టమొదటిసారి అద్భుతం. అసలు ఆ సినిమా చూసి నేను, అందులో కూడా ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఈ ఓవర్ యాక్ట్స్ ఆయన ఎవరు ఆపలేరు, ఓవర్ యాక్షన్కి వెళ్లకుండా కూడా ఆయన అడిగేవారట డైరెక్టర్ హేమాంబర్ధర్ రావు గారిని, ప్రత్యేగాత్మ గారిని,
వాళ్ళతో కొంచెం మసాలా వేస్తాం బ్రదర్ అంటే కథానాయకుడు అని ఒక సినిమా ఉంది ఓవర్ యాక్షన్ చేయలేదు. అసలు ఆ హేమాంబరరావు గారు ఏం అవసరం లేదు, ఈ పాత్ర నేను ఏం చెప్పాను ఆ పాత్ర అలాగే ప్రవర్తించాలి రామారావు గారు అనేవారంట. అలాగే బ్రదర్ అనేవాడంటే ఆయన ఏంటంటే బోర్న్ యాక్టర్. గారు విశేషం ఏంటంటే ఆయన బోర్న్ యాక్టర్. ఆయనకి నగిశీలు చెక్కి ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. మేబీ కేవీ రెడ్డి గారు కృష్ణుడుగా ఆయన ఏదో చేసి ఉంటారు. అందుచేత ఏంటంటే రామారావు గారు పృథ్వీరాజ్ కపూర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో కానీ ఆయన ఇమిటేట్ చేయలేదు. ఇన్స్పైర్ ఇమిటేషన్ అనిపించింది మాత్రం ఒక సినిమా, ఏది అక్బర్ సలీం అనార్కలి. అబ్బా అది ఇమిటేషన్ ఆయనకి తెలుసు కదా ఆయనకి అది ఏం జరుగుతుందో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు. కానీ మరి ఆయన అది ఎక్సెంట్రిక్ కొంత, ఆయనకి ఆ వెర్రి భాష కూడా ఏది తిరగేసి మాట్లాడేవాడు. సినారాయణ రెడ్డి గారి చేత నాకు ఇలాగే కావాలి, సినారాయణ రెడ్డి గారు సంభాషణలు ఇలాగే కావాలని అలా జరిగిపోయింది. అది అదే రామారావు గారి గురించి ఈ మధ్య చాలామందికి తెలియని విషయం, చాలాసార్లు నేను తెలుగు రాజ్యం ఆయన 25 పాత్రలు వేశారన్న విషయం చాలా మందికి తెలియదు. పౌరాణిక 25 ఇట్ స్టార్టెడ్ విత్ నలకు వరుడు 1950, ఎండెడ్ విత్ బ్రహ్మర్షి విశ్వామిత్ర 91. అంటే 41 ఏళ్లలో ఆయన 25 పాత్రలు. 25లో కృష్ణుడు 13, మిగతావి 4, 2, 4, 2, 1, 1 చొప్పున అన్ని. సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ మహత్యంలో సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అలా అన్నమాట. సత్యదేవుడు విష్ణుమూర్తి అది పెద్దగా పాపులర్ కాని క్యారెక్టర్. అది ఫోటో పాపులర్ అయింది. అదే ఆ ఫోటో మరి మన ఏళ్లలో ఇంట్లో అదేంటంటే కృష్ణుడుగా మనం వేరే చెప్పక్కర్లేదు. రాముడు, దుర్యోధనుడు, అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు, భీముడు, ఇవి కాకుండా కార్తవరాయుడు. మహాభారతానికి సంబంధించిన పౌరాణిక పాత్రలు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో రామారావు గారు పోషించిన పాత్రలు ఇంకే నటుడు పోషించలేరు కూడా. మీకు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు చార్ల్టన్ హెస్టన్ వేసేవాడు పాత్రలో. ఆ 4-5తో అయిపోయాయి ఎపిక్స్. 10 కమాండ్మెంట్స్, బెన్హర్ కొంత అక్కడితో ఆగిపోయాయి. అలాగే ఇల్ బ్రన్నర్ కొన్ని పాత్రలు వాళ్ళు కూడా ఎక్కువ వేయరు. అంటే హాలీవుడ్లో కూడా ఈ ఉండదు, నేను ఒక్కడనే 10 పాత్రలు వేయాలనేది వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ మెథడాలజీ వేరు, వాళ్ళ స్టైల్ అంటే ఆపేస్తారు. కానీ రామారావు గారు ఏంటంటే ఏదో సాధించాలని తపన ఉంటుంది ఆయనలో లేకుండా ఇన్ని పాత్రలు వేయరు ఆయన. అయితే కొన్ని ప్రజాదరణ చోరుగున్నాయి, కొన్ని పాత్రలు ప్రజలకు నచ్చలేదు. నచ్చిన పాత్రలు నాకే నచ్చలేదు, ఫ్లాప్ అయిపోయి ఫ్లాప్ ఉన్న ఆయన కూడా ఆయన నర్తనశాలని మాయాబజార్ని కలిపారు ఆ సినిమాలో. శ్రీమద్ విరాట్ ఫస్ట్ హాఫ్ నర్తనశాల, సెకండ్ హాఫ్ మాయాబజార్. శశిరేఖ పరిణయాన్ని ఉత్తర పరిణయంలో కలపడం అనేది చాలా తప్పు. అది పైగా దానిలో ఏంటి మీకు భీముడు, ఘటోత్కచుడు 2 పాత్రలు సత్యనారాయణ గారు అద్భుతంగా పోషించారు. కానీ ఆ సినిమా మరి ఇక కొంత హాల్లో లెన్స్ పెట్టి 79లో చూసిన సినిమా మళ్ళీ 82లో ఒకసారి చూశాను. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొంచెం ఇబ్బంది అయింది ఆ సినిమా చూడడం. అభిమానిగా కూడా చూస్తే అంటే నాకు దానివేరు సూరికన్న వెంటనే ఈ సినిమా కూడా 2 ఏళ్లలో వచ్చేయడం కూడా ప్రేక్షకులకి. శ్రీరామ్ పట్టాభిషేకం 77, దానివేరు సూరికన్న. శ్రీరామ్ పట్టాభిషేకం 78, 79 ఈ సినిమాను తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఇవన్నీ మీకు ఇక్కడ సంపూర్ణ రామాయణం పూర్తి చేశారంట వీళ్ళు. బాపు గారు, రమణ గారు రాసిందే కోతి కొమ్మచ్చిలో రాసి రామారావు గారి దగ్గరికి వెళ్ళి సినిమా పూర్తి ఏంటంటే రాముడు ఎవరని అడిగారంట. శోభన్ బాబు అంటే మేము రాముడు వేసి జనాల్ని మెప్పిస్తుండగా మీరు శోభన్ బాబు పెట్టుకుని తీసారంటే మా బడ్జెట్ సరిపోలేదండి అంటే, సరే ఇప్పుడు ఏంటి ఎందుకు వచ్చారంటే ప్రొజెక్షన్ వేసాం రండి చూడడానికి. చూశారంట. చూసిన తర్వాత వీళ్ళని అభినందించారంట, మెచ్చుకున్నారు. చాలా గొప్పగా తీశారు బ్రదర్, చాలా బాగుంది, పరవశించిపోయాం, అంతా అయిపోయిన తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలామందికి తెలియదండి విషయాలు. ఆయన మీద సంపూర్ణ రామాయణం ఇన్ఫ్లుయెన్స్ రామారావు గారి మీద ఎంత ఉందంటే శ్రీరామ్ పట్టాభిషేకం పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని శేఖర్ గారు శ్రీరామ్ పట్టాభిషేకం నేను సినిమా థియేటర్లో చూశాను, తర్వాత మళ్ళీ నేను ఆ సినిమాలన్నీ డివిడీలు వచ్చినప్పుడు చూశాను. చూస్తే మీకు బాపు గారి ప్రభావం ఎంత ఉందంటే రామారావు గారి మీద, అలా తీయాలని షార్ట్స్ అలా పెట్టాలని ఆ తపన. పైగా ఏంటి సీత ఎవరు సంగీత వైజాగ్లో తీశారు సంగీత గారు. దాంట్లో రాముడి కంటే రావణుడు అద్భుతంగా ఉంటాడు శ్రీరామ్ పట్టాభిషేకంలో. ఎంత అద్భుతంగా ఆయన అభిమాన పాత్ర చాలా గ్లామరస్ రావణాసురుడు చాలా బాగా చేశారు రావణుడుగా.
కానీ సంపూర్ణ రామాయణం ఫీవర్లో ఉన్నారు ప్రేక్షకులు ఇంకా అప్పుడు ఇమ్మీడియట్ కదా 5-6 ఏళ్ళు 5-6 ఇంకా గుర్తు వెంకటేశ్వర మహత్యం పుల్లయ్య గారు పోల్దాస్ పుల్లయ్య గారు అంత దృశ్య కావ్యంగా అజరామరంగా ఆయన తెరకెక్కించిన తర్వాత ఆయన 30 ఏళ్ళ తర్వాత కూడా అదే ఉంది ప్రజల మనసులో. ప్రజల మనసులో అదే ఉంది. తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే బాలేదు. అక్కడ సరితూగల ఇంప్రెసివ్. అలాంటివి